వెల్కమ్ టు శారదా కార్నర్. ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన నేర్చుకోదగిన ఒక కథ గురించి చెప్పుకుందాం. ఆ కథ పేరు రాక్షసులు. రాక్షసులు అనే పదం వినబడగానే మన మనస్సులో ఒక రకమైన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారి పట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారి గురించి, వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలా ఉన్నా యుగాలను అనుసరించిన వారి బుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధి గలవాడు రాక్షసుడుగానే వర్ణింపబడతాడు. మరి ఇప్పుడు ప్రస్తుతము రాక్షసులు ఎక్కడ నివసిస్తున్నారంటే, మొదటిలో అంటే కృతయుగంలో రాక్షసులు జలములో నివసించేవారు. అక్కడి నుండి లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించడం లాంటిది చేయుట వలన భగవంతుడు మత్స్యావతారాన్ని, వరాహవతారాన్ని ఎత్తి వారిని సంహరించాడు. ఇలా కాదని వాళ్ళు నీళ్ల మధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయుటవి మాత్రమే కాక ఆ భావాలను వ్యాపింపజేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్ళని నిర్మూలించాడు. ఇలా కూడా లాభం లేదు, మన కార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువులుగా మారాలని సంకల్పించి కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చేయాలని తీవ్రంగా ప్రయత్నించి చాలా వరకు మానవ జాతిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయినా కూడా ఊరుకోకుండా కృష్ణావతారం ఎత్తి సద్బుద్ధి కలిగిన మానవుల ద్వారానే వారిని ఊచకోత కోయించి మానవుల కర్తవ్యాన్ని తెలియపరిచాడు కృష్ణ భగవంతుడు. ఇక మనము బయట ఉంటే లాభం లేదని, వాసుదేవుడు నుండి మనం తప్పించుకోలేమని, ఆయనకు దొరకకుండా ఉండేందుకు ఎక్కడ చేరాలని ఆలోచించి కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు బాగా ఆలోచించి ఈ కలియుగంలో మానవుని మనస్సులలో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడి నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపము, ఈర్ష, అసూయ లాంటి గుణాలు, ధర్మవిరుద్ధమైన ప్రవర్తన, భగవంతుని ఉనికిని వ్యతిరేకించడం లాంటి, సాటి మానవుల పట్ల జాలి లేకపోవడం లాంటి లక్షణాలు పొడచూపుతున్నాయి. మనలోనే నివాసం ఉన్న ఈ రాక్షస జాతి మనం ఆదమర్చిపోతున్న సమయంలో మన మనస్సును అరిషడ్వర్గాల వైపు మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఆదమర్చామో మనలో వారి గుణాలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. భగవన్నామం అనుకునే కవచాన్ని ధరించి ప్రేమ, క్షమ ఆయుధాలు ధరించి జాగరూకులై మనము ఉండాలి. అవి తలెత్తిన ప్రతిసారి చావు దెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమైన పోరాటము. ఎదుట ఉన్న శత్రువునైతే కనిపెట్టి ఉండవచ్చు, లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టి ఉండుటకు పెద్ద కష్టము. ఈ యొక్క యుద్ధం ఎంత కఠినమో ఆలోచించాలి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ రాక్షసులు మన పతనం వైపు దిగజారిపోనిస్తారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. మనలో ఉన్న రాక్షస గుణాలను, రాక్షసులు నేర్పించే గుణాలను అధిగమించాలంటే ప్రేమ, దయ, క్షమ, భగవంతుని మీద భక్తిని పెంపొందించుకోవాలి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.